ప్రస్తుతం భారతదేశంలో బర్నింగ్ ఇష్యూ ఏదైనా ఉందంటే దేశీయ విమాన ప్రయాణాలు. భారతదేశ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఒక చిన్న సమస్యను జటిలమైన సమస్యగా చేసి భారతదేశ వ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు తీవ్రమైనటువంటి అసౌకర్యాలకు కారణమైంది ఈ ప్రభుత్వం. ఇందులో మనం బాధపడాల్సింది, సిగ్గుపడాల్సినది ఏంటంటే ఆ విమాన శాఖకు మంత్రి ఈ తెలుగువాడు కావడం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఉండడం, మన తెలుగువాడు కావడం చాలా సిగ్గుపడాల్సిన అంశం. తెలుగువారి మర్యాద, పరువు భారతదేశ వ్యాప్తంతో పాటు ప్రపంచ దేశాలు, అన్ని దేశాల్లో కూడా ఆ మర్యాదను, ఆ పరువును మనం పోగొట్టుకున్నాం. ఒక తెలుగువాడు విమాన శాఖకు మంత్రి అయి ఉండి ఇంత ఘోరమైనటువంటి తప్పిదానికి కారణమవుతారా అని చెప్పి, ఇది ప్రజలందరూ కూడా బాగా గమనించాల్సిన అంశం ఏంటంటే గన ఈ కారణానికి, ఈ తప్పుకు కారణం ఏంది అంటే ఒక సంస్థకే 70% విమానాలు నడిపే అర్హతను కల్పించడం. ఇండిగో సంస్థకు మాత్రమే దాదాపుగా 60 నుంచి 70% విమానాలు వాళ్ళు నడుపుతున్నారు, దేశీయ విమానాలు భారతదేశ వ్యాప్తంగా. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి అంతా. ఒక 30%, 40% మాత్రమే టాటా కంపెనీలో మరొకటో నడుపుతూ ఉన్నాయి. ఈ ప్రైవేటు పరం చేయడం వలన ఎంత అసౌకర్యం ఏర్పడిందో ఒకసారి గమనించండి ప్రజలారా. ప్రభుత్వం విమానాలను నడుపుతూ ఉంటే సమస్య లేదు. లేదా పలు సంస్థలకు ప్రభుత్వం గన అప్పజెప్పింటే గన ఇంత ఇబ్బంది లేదు. ప్రభుత్వం నడపకపోవడము, ఒక సంస్థకే 70% విమానాలు నడిపే పరిస్థితిని కల్పించడం వలన ఇండిగో సంస్థ ఈరోజు వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. ఎంత అసౌకర్యానికి గురవుతున్నారంటే ఈరోజు 10 రోజులైంది ఇప్పటికీ. హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోవాలన్నా, బొంబాయి పోవాలన్నా, ఇంకో చోటికి పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా కానీ తీవ్రమైనటువంటి అసౌకర్యం. ఎయిర్పోర్ట్లు ఎట్లున్నాయని చూస్తే టీవీలలో మన పొద్దుటూరు బస్టాండ్ మాదిరి ఉంది. పొద్దుటూరు బస్టాండో, మైదుకూరు బస్టాండో మేలు. ఎర్రగుంట రైల్వే స్టేషన్ ఎట్లుంటుందో, లేకుంటే రేణగుంట రైల్వే స్టేషన్ ఎట్లుంటుందో ఆ రైల్వే స్టేషన్లను, ఆ బస్ స్టాండ్లను తలపిస్తున్నాయి ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ప్రయాణికులతో. వాళ్ళు చెప్తా ఉండే సమస్యలు, ప్రయాణికులు చెప్తా ఉండే సమస్యలు ఏంటంటే కనుక ఎక్కడ చూసినా కానీ 4 రోజులైంది, 5 రోజులైంది, 6 రోజులైంది, మేము ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నాము, ఇబ్బంది అవుతుంది. మన ఒక మహిళ ఆవేదన అయితే అసలు అది ఎవరైనా గుండెలు పిండేస్తుంది. వేరే దేశంలో భర్త చనిపోయినాడు, ఆ భర్తను శవపేటికలు పెట్టుకొని ఇండియాకి తీసుకొస్తుంది. ఇండియాకి వచ్చిన తర్వాత మరొక విమానం మారాలా, ఇక్కడి వరకు వచ్చింది. ఇండియాకి వచ్చిన తర్వాత విమానం మారడానికి 2 రోజులు ఆగిపోతే ఏంది ఆమె పరిస్థితి? ఎంత అన్యాయం! ఇంకా దారుణం ఏంటంటే సోషల్ మీడియాలో చూసినాం, ఒక పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు రావడానికి ఇబ్బంది అయిపోయి ఆన్లైన్లో వివాహం చేసుకున్నారు. ఒక ఊర్లో బంధువులు, తల్లిదండ్రులు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఒక ఊర్లో, ముహూర్తం దాటిపోకూడదు, రాలేమని చెప్పి ఆన్లైన్లో వివాహాలు, శవపేటికలలో భర్తల యొక్క మృతదేహాలు, రోజులు తరబడి ఎయిర్పోర్ట్లలోనే పడిగాపులు కాసే విధానం. కొన్ని లక్షల మంది, వేల మంది కాదు, కొన్ని లక్షల మంది. దీనంతటికీ కారణం ఇండిగో సంస్థకు మాత్రమే, ప్రైవేటు సంస్థకు మాత్రమే విమానాలన్నీ, దేశీయ విమానాలు నడపడానికి కావాల్సిన స్థితి కల్పించడం. ఎందుకు ఈ సమస్య వచ్చిందంటే వ్యాపారం ద్రోహచింతన. ప్రజలారా, వ్యాపారం చేసేవాడు ఎవడైనా ఏం కోరుకుంటాడు? వారి లక్ష్యం ఏంది? డబ్బు సంపాదించాలా. అదే ప్రభుత్వం నడిపితే ప్రయాణికుల యొక్క భద్రత ప్రధానం, ప్రయాణికుల యొక్క సౌకర్యం ప్రధానం, ప్రయాణికులకు ప్రయాణించే సందర్భంలో వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు, మౌలికమైన సదుపాయాలు ప్రధానం. ఇది ప్రభుత్వం ఆశిస్తుంది. ప్రైవేటు వాడైతే వ్యాపారం ద్రోహచింతన, డబ్బు సంపాదించడమే వారి లక్ష్యం. అందుకే తక్కువ మంది సిబ్బందితో ఎక్కువ విమానాలను, ఎక్కువ ట్రిప్పులు దేశీయంగా ప్రయాణింపజేస్తుంది ఇండిగో. వారు నడుపుతూ ఉండబడిన విమానాల సంఖ్య ప్రకారము ఒక ఊరు నుంచి ఒక ఊరికి పంపే ట్రిప్పులు ఎన్నైతే ఉన్నాయో దాని ప్రకారం అయితే కనీసం అంటే ఇంకొక 2000 మంది పైలట్లు కావాలా వాళ్ళకు. ఇంకో 2000 మంది పైలట్లు కావాలా. 900 మంది పైలట్లతో వాళ్ళు విమానాలు నడుపుతున్నారు. ఒక మనిషి 8 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు పని చేస్తే మెదడు సక్రమంగా ఉండి పని చేస్తాడు. వాడు తెల్లవారులు పని చేయాల్సి వస్తే ప్రమాదం జరుగుతుంది విమానం నడిపేవానికైనా కానీ.
మనుషుల యొక్క ప్రాణాలు గాలిలోనే కలిసిపోయే పరిస్థితి ఉంది. ఎక్కువ మంది పైలట్లు పెట్టుకుంటే 4 లక్షలు 3 లక్షలు 5 లక్షలు నెలసరి జీతాలు ఇవ్వాలి. తక్కువ మంది పైలట్లతో, తక్కువ మంది ఆఫీస్ సిబ్బందితో ఎక్కువ విమానాలను, ఎక్కువ ట్రిప్పులను నడపడం వలన ఈ అసౌకర్యం జరుగుతుంది కాబట్టి, ప్రమాదం జరుగుతుంది కాబట్టి మీరు సిబ్బందిని పెంచండి అని చెప్పి భారతదేశ ప్రభుత్వం చెబితే మాకు కుదరదని చెప్పి వాళ్ళు మొండికేసి భీష్మించుకొని కూర్చొని ఈ పని చేసినారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక సంస్థకి అప్పచెప్పడం, ప్రైవేట్ సంస్థకి అప్పచెప్పడం వల్ల ఏమీ పీకలేక, సాధించలేక నోరు మూసుకొని ఉండి భారతదేశ వ్యాప్తంగా ప్రజలకు అసౌకర్యం కలిగించి ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క విమాన శాఖ యొక్క పరువును, మర్యాదను తీసి ఆ మూల గుచ్చబెట్టింది. ఇది జరిగిన తతంగం. ప్రజలారా, ఛార్జీలు ఎంత పెరిగినాయంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోవాలంటే మామూలుగా అయితే 5,000 నుంచి 10,000 ఉంటుంది. ఎక్కువ రోజుల ముందు మనం బుక్ చేసుకుంటే కనుక 5,000, 6,000, 7,000 కూడా వస్తుంది. లేదంటే 10,000, 12,000 వస్తుంది. ఇప్పుడు ₹1,00,000 అంట. ₹1,00,000 విపరీతమైనటువంటి ఛార్జీల పెంపుదల, దినాల సరిబడి ఎయిర్పోర్ట్లలో పడిగాపులు, వాళ్ళకు ఉండబడిన అత్యవసర పనులు అన్నీ కూడా బంద్. మనుషులు చనిపోతే కూడా మృతదేహాన్ని చేర్చుకోలేని పరిస్థితి. పెళ్లిళ్ళు, పేరంటాలు ఆన్లైన్లో చేసుకునే పరిస్థితి. ఇది అన్నిటికీ కారణం. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రభుత్వం నడపకుండా ప్రైవేటు పరం చేయడం వలన, ఆ ప్రైవేటు పరంలో కూడా ఒక సంస్థకే అప్పచెప్పడం వలన ఈ అసౌకర్యము. దీన్ని కట్ చేస్తే, సినిమాలో చెప్తారు కదా కట్ చేస్తే అని, ఈడ కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేసే కూడా ఇట్టనే ఉంటుంది. సేమ్ ఇట్టనే ఉంటుంది. ఆడ కట్ చేస్తే ఇట్టనే. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తే ఈడ కూడా ఢిల్లీకి పోయేదానికి ₹1,00,000 టికెట్ పెట్టినట్టు మెడికల్ సీటుకు ₹1,00,00,000 పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ₹1,00,00,000. ఆడ ఎట్లయితే ఛార్జీలు పెరిగినాయో ఈడ సీటు యొక్క ధరలు అట్టే పెరుగుతాయి. ఆడెట్లయితే భద్రత లేదో ఈడ చదువుకు నాణ్యత ఉండదు. ప్రభుత్వం నడిపితే విద్యకు నాణ్యత ఉంటుంది. ప్రభుత్వం నడిపితే తక్కువ ఫీజులతో పిల్లలు విద్యావంతులవుతారు. ప్రభుత్వం నడిపితే సౌకర్యాలతో కూడిన విద్యార్థుల యొక్క చదువు సాగుతుంది. నారాయణకి ఇస్తే ఆడ ఇండిగో సంస్థకి ఇచ్చినారు అన్నీ, ఇక్కడ నారాయణ సంస్థకి ఇస్తారు. నారాయణ సంస్థకి ఇస్తే ఏం చేస్తాడు? ఆడ ₹1,00,000 ఢిల్లీ పెట్టినట్టు మెడికల్ సీట్ ₹1,00,00,000 పెడతాడు. తక్కువ మంది పైలట్లతో నడిపినట్టు తక్కువ మంది లెక్చరర్లతో తక్కువ మంది సిబ్బందితో వ్యాపారం చేస్తాడు. వ్యాపారం ద్రోహ చింతన. ఇంకా నారాయణ ఉద్దేశం అయితే డబల్ ద్రోహ చింతన. ఇదే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పింది, ఇదే కదా. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చెయ్యొద్దయ్యా, ప్రభుత్వం నడిపితే గన తక్కువ ఫీజులతో పిల్లలు విద్యావంతులై డాక్టర్లు అవుతారు, పేదవారి కళ సాకారమవుతుంది అని చెప్పినాడు. లేదు, విద్యని కాస్త పక్కన పెడదాం. ఒక పేదవాడు గుండె జబ్బు వచ్చి ఆసుపత్రికి పోతాడు. ఆ ప్రైవేటు కాలేజీ, మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం అయితే అందులో ఉండబడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పోతే 8 లక్షలు 10 లక్షలు అంటారు గుండెకు జబ్బుకు. మా పొద్దుటూరునికి ఒకసారి మా వానికి ఎవరికన్నా మేము పులిందలో పోవాలా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అది ప్రైవేటు పరం చేసి పెట్టినారు, 10 లక్షలు కట్టు అంటాడు. 10 లక్షలు కట్టే స్తోమత ఈ పేదవానికి ఉందా? చచ్చిపోడా? ఇదే కదా జగన్ చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇదే కదా. అయ్యా, విద్య దూరం అవుతుంది, వైద్యం పేదవారికి దూరం అవుతుంది, బడుగు బలహీన వర్గాల, పేదరిక వర్గాలకు సంబంధించిన పిల్లల యొక్క కళ కలగానే మిగిలిపోతుంది డాక్టర్ కావాలనేది అని చెప్తే మా మాట వినాలే. కరెక్ట్గా ఇప్పుడు దేశ విమాన సౌకర్యాలకు సంబంధించి, మెడికల్ కాలేజ్ సంబంధించి లింకు కరెక్ట్గా సరిపోతుంది. వీడికైనా బుద్ధి రావాలా చంద్రబాబు నాయుడుకు. ఆడ ఇండిగో సంస్థకు మాత్రమే ప్రైవేటు పరం చేయడం వలన ఏ అసౌకర్యం ఏర్పడిందో, ఈడ మెడికల్ కాలేజ్ నారాయణకో, పుల్లయ్యకో, సుబ్బయ్యకో ఇచ్చి ఇదే పరిస్థితి ఏర్పడుతుందిరా స్వామి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది సత్యము, 1,00,000 సంతకాలు ప్రజలు చేసినది సత్యము. అందుకే నా బుద్ధి మారాలా, నా మనసు మారాలా అని చెప్పి మనసు మార్చుకుంటే పర్వాలే. రేపొద్దున ప్రొద్దుటూరు లాంటి ఊర్ల నుంచి 175 నియోజకవర్గాలలో 26 జిల్లాలలో మా నియోజకవర్గాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్కు రేపు సంతకాల సేకరణ చేసిన పుస్తకాలను పంపిస్తున్నాం. రేపు ఉదయం 10 గంటలకు ప్రొద్దుటూరు నియోజకవర్గం నడిబొడ్డున ఉండే రాజశేఖర రెడ్డి విగ్రహం ఎక్కడైతే ఉండే శివాలయం సెంటర్లో ఉందో అన్వర్ థియేటర్ దగ్గర, అక్కడి నుంచి ఊరు బయట వరకు ర్యాలీగా పోయి ఆ నుంచి మా పట్టణ అధ్యక్షుడు కానీ, మా పట్టణ అధ్యక్షురాలు కానీ, మహిళా అధ్యక్షురాలు కానీ ఈ పుస్తకాలన్నీ 1,400 సంతకాలు అయినాయి. ప్రొద్దుటూరులో 1,400 సంతకాలు. ఈ పుస్తకాలన్నీ కడపకు చేరుస్తారు.
కడప నుంచి 15 తారీఖున ఒక 10,000 మంది ర్యాలీ చేసి పుస్తకాలతో తర్వాత అమరావతికి చేరుస్తారు. 16 గారి 17 గారి మేమందరం జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఇన్ఛార్జీలము గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తాం. అయ్యా, మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయొద్దు. ప్రైవేటు పరం చేస్తే ఇదిగో ఈ దేశీయ విమానాల యొక్క పరిస్థితి ఎట్లుందో అదే పరిస్థితి ఇక్కడ జరుగుతుందని చెప్పి ఆయనకు మొరబెట్టుకొని వస్తాం. ఈడికైనా జగన్మోహన్ రెడ్డి చేసిన దాని వలన చంద్రబాబు నాయుడు ఈడికైనా బుద్ధి వస్తే పర్వాలే. ఈ ఎపిసోడ్లో ఒక కొసమెరుపు ఏంటంటే, ఆశ్చర్యం కలిగేది ఏంటంటే, హాస్యం ఉండేది. దేశంలో విమానాల యొక్క ప్రయాణ సౌకర్యానికి తీవ్రమైన ఇబ్బంది కలిగితే జాతీయ మీడియా ప్రశ్నిస్తే మనం సోషల్ మీడియాలో చూసినాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఏం చెప్తున్నారంటే, మా లోకేష్ బాబు డార్క్ రూమ్ లేకపోయినాడు, మానిటరింగ్ చేస్తున్నాడు, దాని మొత్తం పర్యవేక్షణ చేస్తున్నాడు, సమస్యను పరిష్కరిస్తాడు అంటాడు. అసలు ఆ జాతీయ మీడియా ఆయనకు అర్థం కాలే. లోకేష్ బాబుకి ఏం సంబంధం ఉంది? భారతదేశ విమాన శాఖకు సంబంధించిన మంత్రికి లేని సంబంధం ఈయనకేం సంబంధం ఉంది? రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రికి భారతదేశ విమాన శాఖకు సంబంధించిన సమస్య ఏ విధంగా పరిష్కరిస్తాడు? దూదేకినట్టు ఏకి పారేచ్చే జాతీయ మీడియా అన్ని మూసుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, నవరంధ్రాలు. దీన్నే నాకేమనిపిస్తుందంటే, నేల మీద ఉండే సమస్యలు పరిష్కరించలే లోకేష్ బాబు. ఆయన శాఖకు సంబంధించినటువంటి విద్యాశాఖకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించిన సమస్యను నేల మీద ఉండే సమస్యను పరిష్కరించలేని ఈ పెదమోగోడు గాలిలో తిరిగే విమానాల యొక్క సమస్యను పరిష్కరిస్తాడంట. ఇయే కదా గాలి మాటలంటే. ఈ గాలి కూతలే మానుకోవాల ఇల్లు. ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందంట. ఉట్టి మీద పాలగిన ఎందుకు లేకుండా అమ్మ నేను స్వర్గానికి ఎగురుతా అనిందంట. నీ విద్యాశాఖకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ సమస్య తీర్చలేక పిల్లోళ్ళు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు వచ్చి ధర్నాలు చేస్తున్నాయి. మీరు డబ్బులు కట్టరా మేము కాలేజీలు మూత వేయాలా అని చెప్పి. నేల మీద ఉండే సమస్యను పరిష్కరించలేని వాడు గాలిలో ఉండే విమానాల సమస్యను పరిష్కరిస్తాడని మీరు చెప్పే గాలి కూతని ప్రజలు నమ్మాల. ఇది తగ్గించుకుంటే ఇయే తగ్గించుకోవాల్సినది. ఈ జాకీలు పెట్టి ఎత్తుతున్నారు పైకి, లేపుతున్నారు చూడి. ఎన్ని జాకీలు పెట్టి లేపినా కానీ లోకేష్ బాబు పరిస్థితి అంతేరా నాయనా స్వామి అని చెప్తున్నాం మేము. పండిత పుత్ర పరమసుంఠ. ఇంకా లోకేష్ విషయంలో ఇంతే. మీరు జాకీలు పెట్టు, ఎన్నెన్న పెట్టు, ఏమన్నా పెట్టు, ఇంక మనవాడు ఆడికే. ఇది మానుకొని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతదేశంలో విమాన ప్రయాణాలు చేసే ప్రతి ప్రయాణికునికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇది ఒక రామ్మోహన్ నాయుడు మంత్రికి మాత్రమే పూసే ప్రయత్నం కాదు. రామ్మోహన్ నాయుడు అయితే మాత్రం ఇమ్మీడియట్గా ఏమాత్రమే కానీ ఆయనకు మర్యాద, సంస్కారము, నైతిక విలువలు ఉంటే ఆయన శాఖకు రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉంది. కారణం, ఒక రైల్వే మినిస్టర్గా లాల్ బహదూర్ శాస్త్రి పనిచేసినప్పుడు ఒక్క రైలు ప్రమాదం జరిగితే ఈ ప్రమాదానికి ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా నేను బాధ్యత వహిస్తానని చెప్పి రాజీనామా చేసినాడు. ఇది భారతదేశంలో ఉండే రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమైన అంశం. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలా. ఈడట లేరు భారతదేశంలో ఇప్పుడు రాజకీయ నాయకులు. చేసిన తప్పులన్నీ ఇల్లే చేస్తారు, సర్వ పాపాలు ఇల్లే చేస్తారు, పనికి మాలిన పాపర పనులన్నీ ఇల్లే చేస్తారు. పదవి మాత్రం పట్టుకొని ఊగులాడుతానే ఉంటారు. ఎందుకంటే ఆ పదవే వీళ్ళకు శ్వాస. ఆ పదవి లేకపోతే ఈ శ్వాస ఆగుతుంది, మరణంతో సమానం వీళ్ళకు. అందుకే రామ్మోహన్ నాయుడు కూడా రాజీనామా చేయకుండా ఉన్నాడు. నిజంగా మేము అడుగుతా ఉన్నాం, ఆ మహనీయుని లాల్ బహదూర్ శాస్త్రిని ఆదర్శంగా తీసుకొని ఈ శాఖకు మంత్రిగా నువ్వు చేసిన ఇంత పెద్ద తప్పిదానికి నైతిక బాధ్యత వహిస్తూ ఇమ్మీడియట్గా రాజీనామా చెయ్యాల. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పి ఈ తప్పును గంటల వ్యవధిలో సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది. అన్నిటికంటే ప్రధానమైంది, ఈ ఉపమానాన్నైనా చూసి చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని విమానాలు ప్రైవేటు పరం చేస్తే నడపడం ఏ సమస్య జరిగింది, ఒకే సంస్థకు అప్పచెప్పడం వల్ల ఏ సమస్య జరిగిందో, మెడికల్ కాలేజీ కూడా ప్రైవేటు పరం చేస్తే ఇటువంటి సమస్య ఉత్పన్నమవుతుంది. మన రాష్ట్ర ప్రజల యొక్క అసౌకర్యానికి గురి చేసిన వాళ్ళైతాం, విద్యను వైద్యాన్ని ప్రజలకు దూరం చేసిన వాళ్ళమైతామనే ఈ ఉపమానాన్ని అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు తన బుద్ధిని మార్చుకొని మెడికల్ కాలేజీల ప్రైవేటు పరులను విరమించుకొని ప్రభుత్వమే నడపడానికి నిర్ణయం తీసుకొని ప్రకటిస్తే హర్షిస్తాం. లేదంటే నిన్ను చరిత్రలో చీకటి రాత్రిలో నల్ల సిరాతో లిఖించబడతావనేది మాత్రం స్పష్టం.